ఫస్ట్ ఏంటంటే G4 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నటువంటి 4 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమినే G4 దేశాలను గుర్తుపెట్టుకోవడానికి మన క్లూ ఏంటంటే బాజా. ఒక శుభకార్యంలో పంతులు ఏమంటాడండి, ఆలస్యం చేయకుండా బాజాను మోగించండి అంటాడండి. ఇక్కడ బాజాలో బాతో 2 దేశాలు ఉంటాయి, జాతో 2 దేశాలు ఉంటాయి. బా అంటే భారత్, బ్రెజిల్, జా అంటే జర్మనీ, జపాన్. G5 ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమినే G5 దేశాలను గుర్తుపెట్టుకోవడానికి మనకు ఏంటంటే బ్రిక్స్లోని 5 దేశాల్లో ఒకే ఒక్కటి మాత్రమే అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీ ఉంది. అది ఏంటంటే రష్యా. దానిని మినహాయించి దాని స్థానంలో అభివృద్ధి చెందుతున్న దేశమైనటువంటి డెవలపింగ్ కంట్రీ అయినటువంటి మెక్సికోను చేర్చాలి. అప్పుడు G5 దేశాలు ఏమవుతాయండి, బ్రెజిల్, మెక్సికో, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ అండి G7 ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు, ఫాస్టెస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమిని G7 దేశాలను గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఏ నుండి జే వరకు ఉండేటువంటి 10 ఆల్ఫాబెట్స్ను ఒక వరుస క్రమంలో రాయండి. ఆ 10 3 మినహాయించాల్సి ఉంటుంది. ఆ 3 ఏంటంటే DEH. ఈ 3 మినహాయించి మిగతా 7 యొక్క అబ్రివేషన్స్ రాయాలి. అబ్రివేషన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ దేశం ఎటువంటి దేశమై ఉండాలి, అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. ఏ ఫర్ అమెరికా, బి ఫర్ బ్రిటన్ లేదా యూకే, సి అంటే చైనా కాదండి, సి అంటే కెనడా. చైనా అనేది డెవలపింగ్ కంట్రీ, కెనడా అనేది డెవలప్డ్ కంట్రీ. ఎఫ్ ఫర్ ఫ్రాన్స్, జీ ఫర్ జర్మనీ, ఐ అంటే ఇండియా కాదండి, ఐ అంటే ఇటలీ. ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ, ఇటలీ అనేది డెవలప్డ్ కంట్రీ. జే ఫర్ జపాన్. ఈ 7కి రష్యాని చేర్చితే అప్పుడు G7 కాస్త G8గా రూపాంతరం చెందుతుంది. నెక్స్ట్ ఏంటంటే G20 ఈ ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమిని G20. మరో విధంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంయుక్త కూటమినే G20. డెవలపింగ్ కంట్రీస్ అంటే G5, డెవలప్డ్ కంట్రీస్ అంటే G7 లేదా G8, డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే G20. G20లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయండి, 21. ఆ 21లో 19 మాత్రమే దేశాలు, మిగతా 2 ఏంటంటే ప్రాంతీయ సంస్థలు. ఆ 2 ప్రాంతీయ సంస్థలు ఒకటి ఐరోపాకు చెందింది, మరొకటి ఆఫ్రికాకు చెందింది. ఇక్కడ EU, ఇక్కడ AU, ఇక్కడ యూరోపియన్ యూనియన్, ఇక్కడ ఆఫ్రికన్ యూనియన్. ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. G5లో 5, G8లో 8, 8 + 5 13, G20లో 21, 21లో 13 పోతే మనకి ఇంకా ఎన్ని కావాలండి, 8. ఆ 8ని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఏంటంటే ఈ సో దట్ ఆ ఫర్ అర్జెంటీనా, ఆ ఫర్ ఆస్ట్రేలియా, ఈ ఫర్ ఇండోనేషియా. ఇక్కడ ఈ అంటే ఈజిప్ట్ కాదండి, ఈ అంటే EU యూరోపియన్ యూనియన్. సౌ లేదా సో అంటే సౌదీ అరేబియా, ద అంటే దక్షిణ కొరియా, టా అంటే టర్కీ, ఆ అంటే ఆస్ట్రేలియా, ఆ అంటే ఆఫ్రికన్ యూనియన్.